స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న G20 సదస్సులో భాగంగా వారిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడో టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించిందన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డీకే అరుణ. టీఆర్ఎస్ పై యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కూతురుని బీజేపీ ఆహ్వానించింది అనడం ఆయన చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో సిపిఐ నియోజకవర్గ స్థాయి మండల కౌన్సిల్ సభ్యుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయారని ఆవేదన చెందారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గరడేపల్లి మండలం మల్లెపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యూజిక్ ఆటో ఢీకొంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కొనుగోలు చేసిన లేఅవుట్ పై మాట్లాడడానికి సిగ్గుగా లేదని ప్రశ్నించారు. ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులు గాయపరచవద్దన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కోరమండల్ ఎదురుగా బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన సిపిఐ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చెందిన ఎయిర్ బెలూన్ ను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేశారు. అనుమానంతో టీడీపీ కార్యకర్తలను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎలుగబండ గ్రామంలో రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో ఒక దళిత వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వెండి తెరపై అద్భుత నటనతో 70mm స్కోప్ మూవీస్ తో విప్లవాత్మక మార్పులతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సినీ నటుడు కృష్ణ మరణం పట్ల దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో ప్రమాదం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పులి దాడిలో పంట చేనులో పనిచేస్తున్న సిడం భీమ్ అనే వృద్ధుడు మృతి చెందాడు. జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతున్న పెద్ద పులి దాడులతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకే వ్యక్తికి అక్రమంగా కావాల్సిన సిమ్ములు అమ్మి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు ఫలక్నామా పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి వేధింపులతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలంలో ఆదివారం జరిగిన ట్రాఫిక్ జామ్ సమస్యకు పోలీస్ సిబ్బంది సమన్వయ లోపమే కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జనవరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి స్థానిక గరటయ్య కాలనీ సమీపంలో కాకానికుంట వద్ద చెట్టుకు ఉరేసుకుని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గిరిజనుల సాంస్కృతిక నృత్యాలతో విశాఖ సాగర తీరం మురిసిపోయింది. విశాఖలో గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా గిరిజనులు వారి సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వీరితో పాటు విద్యార్థులు కూడా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.